మా అమ్మాయికి అయితే ఫుల్ జ్వరం వచ్చింది. మళ్ళీ మొన్న హాస్పిటల్కి వెళ్ళి మందులు అవి తీసుకొచ్చాము, మళ్ళీ వచ్చింది. ఇందాక తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడిచాను, ఈ పువ్వు మొత్తం పొట్ట అంతా తుడిచేసాను. వేడి తగ్గింది, సరేనని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంది. మళ్ళీ జ్వరం వచ్చేసింది. నైట్ అయితే అస్సలు నిద్ర ఉంటుందా, డైలీ జ్వరం వస్తుంది. దారా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందా, వద్దులే వద్దులే. ఫుల్ కాలిపోతుంది. మనకు వస్తే మనం ఎలాగోలో వచ్చుకుంటాం, కానీ పిల్లలకి వస్తే మాత్రం అసలు అది తగ్గను కూడా తగ్గదు. ముక్కు చూడు, ముక్కు ముక్కు వద్దుడు నా మళ్ళీ తగ్గిపోయిద్ది. చలిగా ఉందా, తగ్గిపోయిద్దిలే. దగ్గుతుంది బాగా. తక్కువ జ్వరం వచ్చినప్పుడు ఒక మందు ఇచ్చారు, ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఈ మందు వేయమన్నారు. ఇప్పుడు ఎక్కువగా ఉంది బాగా, అందుకే వేస్తున్నాను. పొద్దున కూడా స్కూల్కి వెళ్ళింది. ఇవాళ రాఖీ సెలబ్రేషన్స్ అని చేస్తారనమాట స్కూల్లో. అయితే రాఖీ తీసుకొని రమ్మన్నారు. కట్టావా రాఖీ? ఎవరికైనా కట్టావా? మామయ్యకి కడతావా? మామయ్యకి కట్టిద్దంట, ఇంటి పక్కన మామయ్యకి. మామయ్యకి కడతావా? వాటరా? మంది తాగు. 4.5 ml తాగు. ఏం కాదు. బాగుందా? జెల్లీ లాగుందా? జెల్లీ లాగుందంట. బాగుందా? సూపర్. అయితే ఇంకా స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి ఇంకా 12:30 కల్లా తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలకు కూడా అక్కడ జ్వరం వచ్చి అసలు వామిటింగ్స్ అయ్యి అక్కడ బాగాలేదంట. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు, ఇట్లా జ్వరం వచ్చింది, బాగాలేదు, తీసుకెళ్ళిపోండి అని. వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మా అమ్మాయికి ఆల్రెడీ 1 వీక్ నుండి జ్వరం ఉంది కాబట్టి స్కూల్కి కూడా వెళ్ళటలేదు. ఇంకా అందుకని చెప్పి వెళ్ళటలేదు. ఇవాళ పంపించాను. జెల్లీ జ్యూసా? ఇదే ఇంకా మళ్ళీ సాయంత్రం వేసుకోవాలి, జ్వరం వచ్చినప్పుడు వేసుకోవాలి. సరేనా? ఒళ్ళుడుస్తున్నాను కదా, అందుకే కొంచెం టీషర్ట్ తీసేసేది దాకా. చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. గుండమ్మ మనకి ఎంత జ్వరమైనా తట్టుకోవచ్చు, కానీ పిల్లలకి, ఇంట్లో మగవాళ్ళకి బాగలేకపోతే అస్సలు తట్టుకోలేము. ఏ పని కూడా చేయబుద్ధి కాదు. మీ ఇంట్లో కూడా అంతేనా? చెప్పు. జ్వరం వచ్చింది కదా, నీకేం తినాలనిపిస్తుంది? జెల్లీ జ్యూసా? ఇంకా వద్దులే, బాగా కాలిపోతుంది అసలు. మొన్న హాస్పిటల్లో చూపించాము, మేము చూపించుకున్నాం, మందులు అవి వాడుతున్నాము. అయినా కూడా తగ్గల. నా వల్ల ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు దాకా వంట రూమ్లో పనిచేసి వచ్చాను, అందుకు చల్లగా ఉంది. మా అమ్మ అయితే వేడి. స్కూల్కి వెళ్ళవా? ఎందుకు? స్కూల్కి వెళ్ళాలి కదా, వాతావరణం చేంజ్ అయింది కదా. దోమలు కూడా బాగా వస్తున్నాయి మాకైతే, ఫుల్ దోమలు అసలు.
బాయ్ చెప్పు. అన్నం తింటావా? ఏం తింటావా? బ్రెడ్ తింటావా? పాలు? ఫుల్ దగ్గు. వాటరా? వాటరా? వాటర్ అప్పుడే తాగకూడదు. ఇప్పుడే మందు వేసుకుంది, మళ్ళీ జెల్లీ ఫ్లేవర్ పోయిద్ది. నువ్వు జెల్లీ తిన్నావు కదా ఇప్పుడు. సరే ఇస్తాలే ఉండు. వద్దులే. సరే ఇస్తాలే, వద్దులే వద్దులే. అయ్యో అయ్యో వద్దులే, ఒళ్ళు కాలిపోతుంది కొంచెం. హాయ్ చెప్పు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి కదా, జ్వరాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పు. చెప్పు. వాళ్ళకి వచ్చింది మళ్ళీ. తిరగొద్దని చెప్పు. ఎండలో తిరగొద్దు, వర్షంలో తడవద్దు, మీకు జ్వరాలు వస్తాయి. నేనైతే చెప్పిన మాట విన్ను. చెప్పు. సరే వాటర్ ఇస్తా ఉండు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్.